శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, గురు దత్తాత్రేయ స్వామికి రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. అది అన్నదాన సేవ కానీ, గురు పాదుకా సేవ కానీ, లేదా ఊయల సేవ, ఉంజల సేవ, ఇట్లా రకరకాలు. మరి స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి సేవ అంటే ఏంటి? చాలా చక్కగా అడిగావు పద్మిని. గురువు ప్రత్యేకంగా గురువుకి చాలా ప్రీతికరమైన సేవ ఏది అనంటే పల్లకీ సేవ. ఈ పల్లకీ సేవ శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినటువంటి పిఠాపురంలో, గానగాపురం నృసింహ సరస్వతి, స్వామి సమర్థ అకల్కోట్లో, మాణిక్య ప్రభు మాణిక్యనగర్లో, షిరిడీలో షిరిడీ సాయినాథుడు, వీళ్ళందరూది చూసుకుంటే అందరికీ పల్లకి. ముఖ్యంగా గిరినార్లో కూడా పల్లకి సేవ జరుగుతుంది. గిర్నార్లో కూడా పల్లకి సేవ. మావురుగఢ్లో కూడా పల్లకి సేవ జరుగుతుంది. అన్ని క్షేత్రాలు, దత్తక్షేత్రాలు అన్నిట్లో కూడా ప్రతిరోజు జరుగుతున్నాక విశేషంగా గురువారాలు జరుగుతుంది. ప్రత్యేక రోజుల్లో, పౌర్ణమి తిథుల్లో లేదా దత్త జయంతి, ఇలా ముఖ్యమైన తిథుల్లో. గాన్గాపురంలో ప్రతిరోజు చేస్తారు. గాన్గాపూర్లో ప్రతిరోజు జరుగుతుంది, పిఠాపురంలో ప్రతిరోజు జరుగుతుంది, కుర్వపురంలో కూడా ప్రతిరోజు జరుగుతుంది. అన్ని చోట్ల గురుక్షేత్రాలన్నిట్లో కూడా ప్రతిరోజు జరుగుతుంది. అయితే స్వామికి ఎందుకు ఈ పల్లకి సేవ చాలా ఇష్టము అని అంటే దత్త పురాణంలో చెప్పారు. ఆ వాక్యం స్వామి నృసింహ సరస్వతి చెప్పిన వాక్యం చెప్తాను చెప్పండి లాస్ట్లో. అయితే ఈ పల్లకి గురించి చెప్పే ముందు స్వామి తన శిష్యుడైనటువంటి త్రివిక్రమ భారతి వేదాలని అవపోసన పెట్టాడు అన్నావు కదా. అయితే త్రివిక్రమ భారతి వేదాలని అసలు ఇలా చెప్పేసేవాడట ఆయన. అసలు 4 వేదాలని కూడా చాలా ప్రీతి భగవంతుడంటే. నిరంతరం అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా ఆయనకి నరహరి తప్పించి వేరే స్మరణే ఉండేది కదనమాట. అయితే నరహరిని అంతలా ఆరాధిస్తున్న త్రివిక్రమ భారతి భగవంతుడిని గుర్తించలేకపోయాడా? నృసింహ సరస్వతి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని గుర్తించలేకపోయాడా? ఏం మాయ కమ్మేసింది ఆయన్ని? ఆ మాయ అనేది భగవంతుడే సృష్టిస్తాడు. శ్రీపాద వల్లభుడు కూడా చెప్తాడు, సమస్య నేనే సృష్టిస్తాను, ఆ సమస్యను నేనే పరిష్కరిస్తానని. అలా నృసింహ సరస్వతి తన భక్తుడి మీద ఈ మాయని ప్రయోగించారు. ప్రయోగించి అందరికీ తెలవాలి తన శిష్యుడు త్రివిక్రమ భారతి అని. ఆ మాయలో ఆయన అన్నప్పుడు ఆయన నృసింహ సరస్వతిని డాంబిక గురువు అని అంటే స్వామి కోపం వచ్చి పల్లకీలో నృసింహ సరస్వతి గాన్గాపూర్ నుంచి పల్లకీలో బయలుదేరి కుమసి వచ్చారు. ఆ పల్లకి ఆయన ఒక్కరు బయలుదేరారా? ఎంతమంది మోసారు ఆయన పల్లకి? ఏనుగులు, గుర్రాలు, రాజభటులు, రాజే ఆయనతో పాటు వచ్చారు. అందరూ కలిసి స్వామి పల్లకిలో కూర్చొని స్వయంగా వెళ్ళారు. తన ప్రియ భక్తుడి కోసం వెళ్ళారు. అక్కడ స్వామి చెప్పారు, ఏమని చెప్పారు? నేనేరా నువ్వు నన్ను గుర్తించలేకపోయావు అన్నప్పుడు త్రివిక్రమ భారతి పాదాల మీద పడిపోయి, నన్ను మాయ కమ్మేసింది స్వామి, మీరే నరహరి అని నేను గుర్తించలేకున్నాను అన్నప్పుడు స్వామి అదే చెప్తారు, పల్లకిలో వచ్చాను. ఎవరైతే నా బరువుని మోసారో వాళ్ళ బరువుని, ఎవరైతే నా బరువుని తన భుజాల మీద మోసారో, నా పల్లకి బరువుని తన భుజాల మీద మోసారో వాళ్ళ బరువుని నేను జీవితాంతము మోస్తాను అని నృసింహ సరస్వతి చెప్పినటువంటి వాక్యం. బాబా, అద్భుతం. అసలు ఎంతటి ఇది దత్త పురాణంలోని ఒక్క దాంట్లోనే నృసింహ సరస్వతి చెప్పిన వాక్యం ఇది. ఎవరైతే నా బరువుని మోస్తారో వాళ్ళ బరువుని నేను జీవితాంతము మోస్తాను అన్నారు. అంతెందుకు పద్మిని, మా బాబా గుళ్ళో పల్లకి ఉత్సవం జరుగుతున్నప్పుడు చాలా మంది వచ్చి పల్లకికి పోటీ పడి మోస్తాం అనేవారు. ఆ పల్లకి వాళ్ళకి దొరికితే చాలు ఛాన్స్ ఆ పల్లకి మోయటానికి. ఆ పల్లకి మోసిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకునేవారు నాతో. ఎలా అంటే అసలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఎక్కడో ట్రాన్స్ఫర్, వాళ్ళకి మళ్ళీ తిరిగి ఈ చోటుకి రావాలనుకుంటే ఈ చోటుకు వచ్చారు ఆ పల్లకి సేవ చేసిన తర్వాత. ఎవరికో బాలేదు, ఆపదలో ఉన్నారు అని వాళ్ళు పల్లకి మొక్కొని తిప్పినందుకు, ఆ పల్లకి సేవ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నందుకు ఆ ఆపద నుంచి బయటపడ్డారు.
అసలు ఎలాంటివైనా కూడా కష్టతరమైన సమస్యల నుంచి, క్లిష్ట సమస్యల నుంచి గూడా ఈ పల్లకి సేవ చేయటం వల్ల బయటపడతారు. అందుకనే పద్మిని ఈ పల్లకీ సేవ గురించి ఇంట్యూషన్ వచ్చింది నాకు. హ్మ్. ఇంటింటికి పల్లకీ సేవ చేయాలి హ్మ్. అని స్వామి చెప్పారు. నాకొక్కదానికొస్తే విచిత్రం. నాతో పాటు మన దత్తపీఠంలోని ముగ్గురు భక్తులు కలలో వచ్చారట. ఒకేలా ఆ! ఒకేలాగా. ఒకేలాగా. ఒక కల ఏంటంటే ప్రణవ్ అని ఉంటాడు. తనకి మాహూర్‌గఢ్‌లోనే హ్మ్. పల్లకీలో ఫస్ట్ నన్ను కూర్చోబెట్టారట. నన్ను కూర్చోబెట్టి పల్లకీ వెళ్తుంటే తర్వాత చూస్తే శ్రీపాదులున్నారట. హ్మ్. నేను లేను. హ్మ్. అది కలొచ్చింది. తర్వాత పావని అని ఉంటుంది. తనకి పిఠాపురంలో కలొచ్చింది. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క దత్తక్షేత్రంలో. మొన్న పిఠాపురం వెళ్ళాం గదా! వెళ్లారు కదా! తనకి పల్లకీ సేవ చేస్తున్నామంట. పల్లకీ మోసుకొని వెళ్తున్నామంట. పీఠం నుంచి శ్రీపాదుడి విగ్రహం పెట్టుకొని. శ్రీపాదుడు ఇలా చూస్తున్నారట ఆనందంతో హ్మ్. తనని. అలా అంటే అందరికీ కూడా నాతో పాటుగా అంటే నాతో దగ్గరగా ఉండి నిత్య సేవలు చేస్తూ ఉంటారు గదా! పీఠంలో. ఈ భక్తులందరికీ గూడా సేమ్ కళారూపం పల్లకి హ్మ్. చూపించారు స్వామి. హ్మ్. అంటే అతి త్వరలో మీరిది చెయ్యండి అని సంకేతము చాలా స్పష్టంగా ఇచ్చారు. రైట్. అయితే మనము మన దత్తపీఠం నుంచి, దత్త జయంతి నుంచి ఇంటింటికి పల్లకీ సేవ. పల్లకి సేవ చేస్తున్నారు. అలాగే ఇంటింటికి ఊయల సేవ గూడా. హ్మ్. ఈ పల్లకీ సేవ చేయటం వల్ల ముఖ్యంగా చెప్పాను గదా! వాళ్ళ బరువుని స్వామి జీవితాంతం మోస్తారు. వాళ్ళ యొక్క కష్టాన్ని తొలగిస్తారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు నెరవేరేలా చేస్తారు. హ్మ్. శుభకార్యాలు జరగాలి, పెళ్ళిళ్ళవ్వాలి, పెళ్ళిళ్ళు జరగట్లేదనుకునే వాళ్ళ ఇంటికి రైట్. ఖచ్చితంగా పల్లకి వెళ్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. హా! అలాగే వాళ్ళు భుజాల మీద మోయాలి రైట్. స్వామిని. హా! అయితే పీఠం నుంచి వెళ్తుందా అక్క పల్లకి? మన పీఠం పీఠంలో నుంచి ఉందా పల్లకి? ఆ! హ్మ్. పీఠంలో నుంచి పల్లకి వెళ్తుంది. హ్మ్. వెళ్ళి ఏ ఊరైనా సరే మనం వెళ్తాం. హ్మ్. హైదరాబాద్ ఒకటే కాదు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దత్తస్వామి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. రైట్. అక్కడ కష్టం ఉందన్నా, అక్కడ వాళ్ళ ఆపదలో ఉన్నారన్నా, లేదా వాళ్ళకి దైవానుగ్రహం కావాలన్నా, లేదా వాళ్ళ ఇంట్లో చెడు పోవాలన్నా, లేదా అక్కడ శుభకార్యం జరగాలన్నా, వాళ్ళనుకున్న కోరిక నెరవేరాలన్నా, హ్మ్. ఈ పల్లకి ఉత్సవం జరుగుతుంది. రైట్. ఈ ఊయల సేవ గూడా చెప్పారు స్వామి. సంతానం లేని వాళ్ళకి ప్రత్యేకంగా హ్మ్. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఈ ఊయల సేవ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని స్వామి చెప్పటం జరిగింది. అద్భుతం. వాళ్ళ యొక్క దోషాలు నేను నివృత్తి చేస్తాను హ్మ్. అని చెప్పారు. అద్భుతం. ఇక్కడ కావాల్సింది అమితమైన భక్తి, హ్మ్. విశ్వాసం. అంతే. పద్మిని. అంతే. ఏదైనా గాని భక్తి, విశ్వాసంతో. రైట్. నేను చెప్పాను గదా! ఏ స్తోత్రం చదవాలో గూడా చెప్పారు. దత్తపంజర స్తోత్రం అని. హ్మ్. పల్లకి సేవ పల్లకి చేసేటప్పుడా? సేవ చేసేటప్పుడు. హుహు. వాళ్ళ ఇంట్లో కూర్చొని పూజ చేసిన తర్వాత, హ్మ్. అష్టోత్తరం అయిపోయిన తర్వాత దత్తపంజర స్తోత్రం చదివి, ఆ తర్వాత పల్లకి ఊరేగింపు చేయాలి అని హ్మ్. చెప్పారు. హ్మ్. నామజపంతో. హుహు. అన్నీ కూడా స్వామి వివరంగా చెప్తారసలు. సో, ఎక్కడైనా హైదరాబాదే కాదు, ఏ ప్రాంతానికైనా వెళ్తాము అని అంటున్నారు కాబట్టి, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లత గారి నంబర్‌కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. పల్లకి, పీఠం నుంచి పల్లకి రావటం, అలాగే ఊయల సేవని ప్రత్యేకంగా చేయించటం. లత గురువుకి గారే ఎంతో వచ్చి ప్రీతికరమైంది. గురువుకి ఎంతో ప్రీతికరమైంది. లత గారే స్వయంగా వచ్చి చేయిస్తారు. అంతే కదక్క? అంతే. అంతే. మనమే చేయిస్తాం అద్భుతం. పూజ. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. చక్కటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పల్లకిని చూస్తే ఒక రకమైన డివైన్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా అవును. వచ్చేస్తుంది. కదా! అందున హ్మ్. అది స్వామి పల్లకి, దేవతా పల్లకి అయితే ఇంక దాన్ని మాటల్లో వర్ణించలేం. గాణగాపురంలో నువ్వు చూసినప్పుడు ఎంత తన్మయత్వం అమ్మ చెందావు? బాబోయ్! అలాంటి పల్లకినే నేను గూడా మొదటిసారి. ఆ! ప్లాన్ చేస్తున్నాను ఇంటింటికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే పీఠం పల్లకి వేరు. ఆ! స్వామి క్లియర్‌గా కనిపించాలి కూర్చున్నప్పుడు ఆ! అని నా ఉద్దేశ్యం. తప్పకుండా. అలాంటి పల్లకి. ఇప్పుడు నృసింహ సరస్వతి అలా వెళ్తుంటే అబ్బా! మన 2 కళ్ళు చాలవసలు. అసలు మన హ్మ్. నోట్లో నుంచి వచ్చే నామము, హ్మ్. అరుపులు నీ కేకలైతే అసలెంత గట్టిగా అరుస్తా ఉన్నావు. మొదటిసారి చూసినప్పుడు ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయామనమాట గట్టి గట్టిగా. అలా ఆ తన్మయత్వం స్వామి ఇచ్చేస్తారు. యాహ్! పల్లకీ సేవలో ఉండే విశేషమే అది. అవును. అవును. అది. అవును. ఒళ్ళు ఇలా మనకి గూస్ గగ్గురు బంప్స్ పొడుస్తూ అసలు. ఉంటుంది. గూస్ హ్మ్. బంప్స్ అన్నమాట. హ్మ్. అది పల్లకీ సేవలో ఉండేది. ఖచ్చితంగా. ఆయన అదే అంటారు. నా కోసం గానామృతం పాడాలి, నామజపం చేయాలి, నాట్యమాడాలి అని చెప్తారు. గురువుకది ప్రీతి. రైట్. అద్భుతంగా. హుహు. చాలా చక్కటి కార్యక్రమాన్ని సంకల్పించారు. ఇది దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. థాంక్ యూ సో వెరీ మచ్. పల్లకి సేవ మరి మీ ఇంట్లో గూడా జరగాలి అనుకుంటే లత గారి నంబర్‌కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థాంక్ యూ అక్క. నమస్తే. నమస్తేరా.